చూసింది లేదు. మేము గెలుస్తాము అంటే గెలుపు ఆశావాహులు ఉండడంలో తప్పు లేదు, కానీ మేమే గెలుస్తాం ఇక ఎవడు గెలవడం అనేది తప్పు. అక్కడ ఆల్రెడీ సర్వే కన్ఫామ్ అయిపోయింది, గెలుపు ముఖ్య. సర్వేలు అన్ని చెప్తున్నాయి గెలుపు తథ్యం 100% కాంగ్రెస్ దే విజయం. అక్కడ ఎన్ని శక్తులు అడ్డుకున్నా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనా, బీఆర్ఎస్ బీజేపీలో కవితమ్మ కలిసినా, ఇంకోలు కలిసినా, ఎవ్వరు ఎక్కడికి పోయినా ఖచ్చితంగా అది కాంగ్రెస్ సీటు, కాంగ్రెస్ దే విజయం. ఎందుకంటే అక్కడ వాళ్ళు పాలన చేసుకుంటూ ప్రజలకు సేవ చేయడానికి చాలా సర్వేలు జరుగుతా ఉన్నాయి. ఇక్కడ టీడీపీలో ఓట్లు కూడా ఉన్నాయట కానీ ఇలా జూబిల్స్ లా ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ ఓట్లు ఉన్నాయనే కదా ఈయన ఎవరు మన హరికృష్ణ బిడ్డ కూడా వస్తుంది, సుహాసిని. ఓ అమ్మో, ఇప్పుడు ఆమె కూడా లైన్లోకి వస్తుందా? టీడీపీ సుహాసిని లైన్లోకి వచ్చింది. కల్వకుంట్ల కవితమ్మ పోటీ చేస్తుందట. అప్పటికే 25 మంది చిట్టా పెరిగింది అక్కడ. కవితమ్మ కూడా వస్తుందా? కవితమ్మ కూడా తీసుకెళ్లి పోటీ చేస్తుందట. ఎమ్మెల్సీ రిజైన్ చేసింది కారణం అదే కదా. అమ్మా అయ్యా, ఇప్పుడు అన్నకు చెల్లెకే పడతాడు యుద్ధము ముందుగాల. అంతే కదా. నిన్నపడే దాకానేమో ఇదంతా పుస్తకతే డ్రామాలు ఏదో అట్లా అయ్యే వదిలిన బాణం అని అన్నారు. ఇప్పుడు రంగంలోకి వస్తే మాత్రం తగ్గపోరే ఉంటాడు కథ. తగ్గపోరే ఉంది. కవితమ్మ బీఆర్ఎస్ తెలిసిన బాణమే. అక్కడ పెద్దగా జరిగేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వెళ్ళి టికెట్ ఇవ్వాలి, కవితమ్మ కంటే ఇయ్యరు కదా. మరి ఇట్లనన్నా చేసుకొని వస్తే ఉంటది. మహిళనే పోటీ అన్నట్టుగా. సో వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు నడుస్తున్నాయి. ఎంతమంది పోటీ పడుతున్నారు ఎక్కడెక్కడికి వెళ్ళి మన పుట్టలకి వెళ్ళి కనుక ఉషిళ్ళ గుంపల కదిలినట్టే ఉంది. నేను భారతదేశం మొత్తం జూబ్లీహిల్స్ వైపే చూస్తుంది. అవునుగా. ఆ భారతదేశం చూడంగా కాంగ్రెస్ విజయం ఎట్లుంటుందో కూడా భారతదేశం చూడాలి. ఏమన్నా కానీ నేను కూడా వేస్తున్నా నామినేషన్. ఇలా జూబ్లీహిల్స్ లో ఎవరు వేసినా హీరోనే. ఎందుకంటే ప్రజలలో అరే పలానా నర్సయ్య తాత వేసిందట, పలానా కవితమ్మ వేసిందట, పలానా వీళ్ళు వాళ్ళు వేసిరట. మా తెలంగాణ శ్యామ్ కూడా వేస్తుండు. అయ్యా, మార్వాడీలకు వ్యతిరేకంగా ఉన్నది నిన్ననే మాట్లాడే. లైన్లోకి వస్తుంది అది కూడా. లైన్లోకి వచ్చింది. మళ్ళా ఈ కథ బానే ఉంది. ఇక ఇటు అటు ఒక్కొక్క దాంట్లో 10-15 మంది తట్టురేమే. 10 అమ్మమ్మ నీ దండం పెట్టి దాదాపు నాకు తెలిసి ఇప్పుడు జూబిల్స్ లో ఒక 60-70 మంది అవుతట్టురు. పెద్ద బ్యాలెట్ ఉంటది, చాలా పెద్దగా ఉంటది. అమ్మ అది దూరాడుకునే వరకు వెళ్ళినే, పునుకులాడే వరకు వెళ్ళినే పొంచ పడతాడు టైము. అన్న సరే, మొత్తానికైతే రాజకీయం. యూరియా విషయంలో మాత్రం అన్న ఇప్పటికీ నా ఫైనల్ స్టేట్మెంట్ ఒకటే. తెలంగాణ రాష్ట్రానికి సరిపడే యూరియాను రైతాంగానికి ఇవ్వనందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ కాడి నుంచి మొదలు పెట్టుకుంటే బీజేపీ లాస్ట్ కార్యకర్తల దాకా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యూరియా దారి మళ్లిస్తున్నానో లేకపోతే బ్లాక్ దందా నడుస్తుందో అని మాట్లాడినా ఎవరైతే రామచంద్రరావు గారు ఉన్నారో, రామచంద్రరావు గారు ఆధారాలతో మాట్లాడాలి. ఆధారాలతో మాట్లాడకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు ఆయన కూడా క్షమాపణ చెప్పాలి, చెప్పలేసుకోవాలి. సరే, మొత్తానికి సునీల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ లీడరు సునీల్ కుమార్ ఈ రకంగా మరిగా రామచంద్రయ్యకి మాత్రం ఈ రకంగా మరిగా వేసిండు, కౌంటర్ వేసిండని అనుకోవాలి. ఎందుకంటే క్షమాపణ చెప్పాలి రైతన్నలకు. అంటే యూరియా విషయంలో రైతన్నలకు ఆధారం లేకుండా మాట్లాడితే అది చాలా తప్పన్న.